అయితే ఈ రోజు తెలంగాణ 10th రిజల్ట్స్ విడుదలవడం జరిగింది. సో ఎలా ఉన్నాయి బ్రో రిజల్ట్స్? రిజల్ట్ అయితే సూపర్ ఉన్నాయి అన్న. రిజల్ట్ సూపర్ ఉన్నాయి కానీ రిజల్ట్ విడుదల చేసే విధానం బాగాలేదు. పాపం రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత తప్పుగా పట్టించాడు అనిపిస్తుంది. బసవేశ్వర స్వామి గారి జయంతి ఉత్సవాలల్లా ఆ ప్రోగ్రామ్ జరిగే ప్రోగ్రామ్ లా రవీంద్ర భారతి రిజల్ట్ అక్కడ ఓపెన్ చేశారు. ఇలా పాపం స్వామి వారి జయంతి జరుగుతున్నప్పుడు వేరే కాడ వేసుకోవచ్చు కదా. విద్యాశాఖ కదా, ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి కదా. పాపము రేవంత్ అన్న నిన్ను మాత్రము తప్పుదో పట్టిస్తున్నాను, ప్రజలకు మంచి అనుకుంటున్నావో లేదు తెలియదు కానీ నిన్నైతే తప్పుదో పట్టించే కార్యక్రమాలు చేసి మిమ్మల్ని ఇబ్బంది చేసే కార్యక్రమాలు చేస్తారు. స్వామివారి జయంతి సందర్భంగా స్వామివారి జయంతి దగ్గర మీరు రిజల్ట్ ఓపెన్ చేయడం ఇంతవరకు కరెక్ట్ రేవంత్ అన్న? మన సంబంధిత అధికారులు కూడా మరి సార్ ఇక్కడ చేయడం ఇది కరెక్ట్ కాదు. స్వామి వారి దగ్గర మనం ఎట్లా ఇస్తాం రిజల్ట్? వారి ప్రోగ్రామ్ కు మీరు ప్రోటోకాల్ ప్రకారం వచ్చారు, వారి జయంతి సందర్భంగా వచ్చినప్పుడు అది చూసుకోవాలి తప్ప మరి రిజల్ట్ ఇక్కడ ఎట్లా మనం ఓపెన్ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఒక చిన్న ఆలోచన కూడా చేయలేదు. అన్నా నిన్ను మొత్తం తప్పుదో పట్టించారు, నువ్వు ప్రజలకు మంచి చేద్దాం అనుకుంటున్నావో ఏదో కానీ కంపల్సరీ తప్పుదో పట్టించారు, అవన్నీ చూసుకోవాలి. ఈ ప్రభుత్వం వైఖరి సరి అయిన విధానం కాదు, వారికి పరిపాలన చేసే విధానం ఇది సరికాదని చెప్పి తెలియజేసిన గతంగా రిజల్ట్ ను స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేయండి. ఆ తర్వాత ఎన్నో యూనివర్సిటీస్ ఉన్నాయి, బోర్డ్స్ ఉన్నాయి, ఇంటర్ బోర్డు ఉంది, 10th బోర్డు ఉంది, తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ ఉంది. అంత పెద్ద ఉన్నాం కూడా అది అక్కడ ఆ కార్యక్రమంలో మీరు రిజల్ట్ ఓపెన్ చేయడం సరికాదని చెప్పి తెలియజేస్తున్నాను. సో ఇలాంటి తప్పులు జరుగుతున్నాయంటే విద్యాశాఖ మంత్రి లేక జరుగుతున్నాయని అనుకోవచ్చా? మంత్రి ఇంతవరకు పెట్టకపోవడం మీద ఏంటి మీ అభిప్రాయం? ఇక విద్యాశాఖ మంత్రి వాళ్ళు మంత్రివర్గ విస్తరణ వాళ్ళ జీవితంలో కూడా అయ్యారు. 2 సంవత్సరాలు అయితే ఉంది, 2 సంవత్సరాల్లో కూడా మీరు మంత్రివర్గ విస్తరణ చేస్తలేరు. మీరేం ప్రభుత్వం నడుపుతారో నాకు అర్థం కాదు. ఎడ్యుకేషన్ మనకు ప్రధానంగా మెయిన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంపార్టెంట్. ఇలా సీఎం ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నాడండి. ఇక సీఎం ఇంటికి ఎడ్యుకేషన్ మినిస్టర్ వెళ్తామంటే మన సీఎం దగ్గరకు మనం గెలవనిచ్చారా? మనం సమస్యలు చెప్పుకోనిస్తారా? ఇలా ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. రేవంత్ రెడ్డి గారు మీరు ఎట్టకేలకు ఏమైనా ముందు గారు ఎడ్యుకేషన్ హోమ్ అనేది 2 ఇంపార్టెంట్ కాబట్టి కష్టంగా ఈ మంత్రి శాఖల్ని కంపల్సరీ మీరు భర్తీ చేయాలి. తప్పుదోవ సీఎం హోమ్ మినిస్టర్ ఆయనే, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయనే కాబట్టి ఇంటికాడికి పోతే అపాయింట్మెంట్ కానీ గేట్ కానీ దొబ్బేస్తారు ప్రజల్ని. మరి సమస్యలు ఎవరికి చెప్పుకోవడం అని చెప్పి నేను తెలియజేసిన ఖచ్చితంగా తక్షణమే 2 శాఖలను భర్తీ చేయాలి. రేవంత్ రెడ్డి గారు జర పరిపాలన మీద మీరు చూడరు ఎవరేం చేస్తారని చెప్పేసి మీరు ఎట్లా ఇవ్వాలి అధికారులు ఐఏఎస్ అధికారుల మీద మీరు అందరూ అధికారుల మీద మీరు వారు పని చక్కగా చేస్తారని చెప్పేసి మీరు వారి మీద ఫోకస్ పెట్టారు. వారందరూ మీకు తప్పుడు గైడ్లైన్స్ ఇచ్చేది మీ మీద ఫోకస్ పెట్టారని నేను తెలియజేస్తున్నా. ఓకే బ్రో, థ్యాంక్ యూ.